మీ ఇద్దరు మా ఇంట్లో ఉండండి ట్రిప్ అయ్యే వరకు. సరే గోలు, లెట్స్ గో. వచ్చేసాం అక్కడే. రండి పిల్లలు. వెల్కమ్ మహా. షిరు, ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేద్దాము, సరేనా? నేను 2 minutes లో వస్తాను. లవ్ యూ షిరో, బంగారం. వావ్. సరే పిల్లలు, తినేసి వెళ్ళి పడుకోండి. మహా, టెంపుల్కి వెళ్దాం. వచ్చేసాం. హలో పిల్లలు, నేను పెద్దమ్మ తల్లి టెంపుల్. హైదరాబాద్లో జూబిలీ హిల్స్ ఏరియాలో ఉన్న నన్ను చాలా సంవత్సరాల ముందు లోకల్ ప్రజలు మరియు గ్రామ పెద్దలు కలిసి కట్టించారు, పెద్దమ్మ తల్లి అమ్మవారిని పూజించడానికి. తర్వాత ఈ టెంపుల్ అభివృద్ధికి పి జనార్దన్ రెడ్డి గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం బోనాలు ఫెస్టివల్ టైంలో చాలా మంది భక్తులు నన్ను విజిట్ చేసి బోనం పెట్టుకొని అమ్మవారు బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. కాబట్టి కిడ్స్, నేను ఒక టెంపుల్ మాత్రమే కాదు, మన భక్తి మరియు సంస్కృతికి ఒక గుర్తు. థ్యాంక్ యూ. లెట్స్ గో గోలు. అమ్మ పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి, అందరూ బాగుండాలి. Yes, మేం కూడా. పిల్లలు, ప్రసాదం తీసుకోండి. షిరో మహా, ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్ కి వెళ్దామా? ఓకే గోలు, లెట్స్ గో. వచ్చేసాం పిల్లలు. వావ్. హలో కిడ్స్, నేను గోల్కొండ ఫోర్ట్. నన్ను మొదటిగా కాకతీయ కింగ్స్ కట్టించారు. తరువాత కుతుబ్ షాహీ కింగ్స్, ఎస్పెషల్లీ సుల్తాన్ కులీ కుతుబ్ షా నన్ను పెద్ద స్ట్రాంగ్ ఫోర్ట్గా డెవలప్ చేశారు. నా స్పెషాలిటీ ఏంటంటే నా దగ్గర అమేజింగ్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. మెయిన్ గేట్ దగ్గర క్లాప్ చేస్తే సౌండ్ టాప్లో ఉన్న బాలాహిసార్ పెవిలియన్ వరకు వినిపిస్తుంది. నాకొక ఫేమస్ స్టోరీ ఉంది, భక్తరామదాసు అంటే కంచర్ల గోపన్న గురించి. ఆయన భద్రాచలంలో శ్రీరామ టెంపుల్ కట్టించడానికి గవర్నమెంట్ ట్యాక్స్ మనీ వాడారు అని తానిషా రాజు ఆయన్ని అరెస్ట్ చేసి గోల్కొండ ఫోర్ట్ జైల్లో పెట్టారు. రామదాసు చాలా భక్తితో శ్రీరామని పాటలు పాడి ప్రార్థన చేశారు. ఆయన భక్తి చూసి శ్రీరామ మరియు లక్ష్మణ మనుష్యుల రూపంలో వచ్చి తానిషాకి డబ్బు ఇచ్చి రామదాసుని రిలీజ్ చేయించారు అని ఒక ప్రసిద్ధ కథ ఉంది. కాబట్టి కిడ్స్, నా వాల్స్ దగ్గర భక్తి, హిస్టరీ మరియు గ్రేట్ స్టోరీస్ చాలా ఉన్నాయి. వామ్మో, చాలా నడిచాము. Look, sugarcane juice. Two glasses, please. So sweet. ఈరోజు చాలా నేర్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్.